పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ పట్టింపు ఉండదు. ఆయనకి ఏమీ కనపడవు వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. చూసావా అట్ట అనమాట. ఏముంది తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగోలేదు, మా అన్నయ్య కావాలన్నా అంటే పరిగెడుతున్నాడు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ఆర్సీపీకి చిల్లర రాజకీయాలు తప్ప మరొకటి తెలియవా? రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం పనికి మాలిన కామెంట్లు చేయడం, తద్వారా జనాల ద్వారా తిట్లు తినడం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న వరంగల్ వెళ్ళడం జరిగింది. అక్కడ నిరంజన్ అనే ఒక 17 ఏళ్ల బాలుని పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. ఎందుకు కలవాల్సి వచ్చిందో మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే. ఆ అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అది కూడా ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ అబ్బాయి కోరిక పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఆయన ఒక్కసారి చూడాలనే ఒక ఆకాంక్షను ఏదో ఒక మీడియా ఛానల్ ద్వారా ఆ పిల్లోడు బయటపెట్టడం జరిగింది. అయితే ఆ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అది తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వరంగల్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత భద్రకాళి టెంపుల్లో ఆ అబ్బాయిని మళ్ళీ తిరిగి కోలుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పూజలు చేయడం జరిగింది. ఇదంతా ఒక మానవీయ కోణంలోనే పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయ లబ్ధి కోసము చేసింది కాదు. గతంలో కూడా శ్రీజ అనే ఒక అమ్మాయి పాప ఇలాగే క్యాన్సర్తో బాధపడుతూ పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనుకున్నప్పుడు ఖమ్మంలో ఉన్న ఆ పాప ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అలాగే మరొక చిన్న పాప విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిశారు. వాళ్ళు ఎవరినైతే కలవాలో చూడాలనో ఒక ఆకాంక్ష ఏదైతే ఉంటుందో అలాంటి వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఎక్కడ లేని ఎనర్జీ కానీ, పాజిటివ్ ఎనర్జీ కానీ, లేదా వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకునే అవకాశాలు కూడా ఉంటాయనేది వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోరికను నెరవేర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు నిన్న వరంగల్ వెళ్తే దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ చాలా చులకన చేసి మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాడెవడో తెలంగాణలో ఒక పిల్లోడంట, వాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడంటే ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశాడు అని చెప్పేసి పేర్నీనాని కామెంట్ చేయడం అనేది చాలా చుగుప్సాకరంగా ఉంది, మరీ చండాలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ పట్టింపు ఉండదు. ఆయనకి ఏమీ కనపడవు వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. చూసావా అట్ట అనమాట. ఏముంది తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగోలేదు, మా అన్నయ్య కావాలన్నా అంటే పరిగెడుతున్నాడు. జనసేన వాళ్ళు, మా తెలుగుదేశం వాళ్ళు మా ఆస్తులు లాక్కుంటున్నారా అంటే వినపడదు కనపడదు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఆంధ్రలో మాత్రం కనపడదు వినపడదు. ఎంతసేపు శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం, అలాగే చిల్లర రాజకీయాలు చేయడం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయడమే తప్పితే నిజంగా జెన్యూన్ పాలిటిక్స్ మీరు చేయరా? మీ ఎజెండా చిల్లర రాజకీయాలేనా అనేది నిజంగా నాకైతే అనిపిస్తూ ఉంది. నిజంగా ఒక చిన్న పిల్లోడు, అతను ఒక కోరిక, ఒక ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే బాగుంటుంది అని ఆశపడ్డాడు. ఆ కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత మా పిల్లోడు అంటే కోలుకుంటాడేమో అని ఒక ఆశ వ్యక్తం చేయడం కూడా తప్పేనా? నిజంగా మీకు మనసు అనేది ఉంటుందా లేదా? ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూడడమా, మానవీయ కోణంలో చూడడం మీకు రాదా అనేదే నిజంగా నాకు అనిపిస్తూ ఉంది. అందుకే పేర్నీనాని లాంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్లు చూసిన తర్వాత మీరు ఎప్పటికీ మారు. 11 స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడం, ఎంతసేపు కూటమి కూల్చాలనే ఉద్దేశం, అంటే కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీలను విడగొట్టాలనే ఒక తీవ్ర ప్రయత్నాల్లో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ నీచమైనటువంటి కామెంట్లను చూసిన తర్వాత ఏంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల మనస్తత్వం అనేది నా ఫీలింగ్.